హాయ్ హలో నమస్తే. నా పేరు కిషోర్. మీరు చూస్తున్నారు కిషోర్ ఇన్ఫర్మేషన్ హబ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్లో సిస్టమ్ సూటబిలిటీ పారామీటర్లో ఫస్ట్ది వచ్చేసి రిటెన్షన్ టైం. రిటెన్షన్ టైం గురించి అంటే ఆర్టీ డెఫినేషన్, దాని లిమిట్స్, ఆర్టీ వేరియేషన్ ఎప్పుడు వస్తుంది, ఏ రీజన్స్ వల్ల వస్తుంది, అది రాకుండా ఉండాలంటే ఏమేమి చేయాలి, ఇలాంటి అన్ని క్వశ్చన్స్కు ఫుల్ క్లారిటీగా అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకంటే ముందు ఇంకా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయొచ్చు కదా ప్లీజ్. రిటెన్షన్ టైమ్ ఈజ్ ఏ మెజర్ ఆఫ్ ద టైమ్ టేకెన్ ఫర్ ఏ కాంపౌండ్ టు పాస్ త్రూ కాలం. అనగా ఒక కాంపౌండ్ కాలంలో సపరేషన్ జరిగి ఎల్యూషన్ కావడానికి పట్టే టైంను రిటెన్షన్ టైం అంటారు. దీనికి ఐసిహెచ్ మరియు సిడిఈఆర్ గైడ్లైన్స్ ప్రకారం దీని లిమిట్ వచ్చేసి ±10%. ఎగ్జాంపుల్గా ఒక స్టాండర్డ్ యొక్క ఆర్టీ 10 minutes దగ్గర వస్తుంది అనుకుంటే అప్పుడు ±10 కాబట్టి 9 to 11 minutes మధ్యన ఆర్టీ రావచ్చు. ఈ మధ్యలో ఆర్టీ రాకపోతే దాన్ని ఆర్టీ వేరియేషన్ వచ్చింది అని అంటారు. ఆర్టీ వేరియేషన్ వచ్చినప్పుడు సీక్వెన్స్ను స్టాండర్డ్ వరకే ఆపేసి సీక్వెన్స్ను ఇన్వాలిడ్ చేయాలి. ఇన్వాలిడ్ అయిన సీక్వెన్స్ కింది భాగంలో కామెంట్ రాసుకోవాలి. ఎందుకు ఇన్వాలిడ్ అయ్యిందో తెలుస్తుంది కాబట్టి. సీక్వెన్స్ హ్యాస్ బీన్ ఇన్వాలిడ్ డ్యూ టు ఆర్టీ వేరియేషన్, యాక్చువల్ ఆర్టీ -minutes. అలాగే క్రోమటోగ్రామ్ హ్యాస్ బీన్ ఇన్వాలిడ్ డ్యూ టు ఆర్టీ వేరియేషన్ అని రాసుకోవాలి. ఇలా రాసుకోవడం వల్ల సీక్వెన్స్ ఎందుకు ఇన్వాలిడ్ అయిందో క్లియర్గా చూసిన వాళ్ళకి అందరికీ ఈజీగా తెలవడానికి. ఈ ఆర్టీ వేరియేషన్ ఎక్కువగా ఇప్పుడు చెప్పబోయే కారణాల వల్ల ఎక్కువగా వస్తుంది. అందులో మొదటిది మొబైల్ ఫేస్ కాంపోజిషన్. మనకు మొబైల్ ఫేస్లో ఏదైనా సాల్వెంట్ మిక్సింగ్ ఉన్నప్పుడు మనం తీసుకున్న రేషియోలో తేడా వల్ల కూడా మనకు ఆర్టీ వేరియేషన్ అనేది వస్తుంది. ఒకవేళ మనం తీసుకున్న మొబైల్ ఫేస్ రివర్స్ ఫేస్కు సంబంధించిన మొబైల్ ఫేస్ అయితే అందులో ఉండే బఫర్ ఆక్వస్ పార్ట్ ప్లస్ సొల్యూషన్ ఉన్నప్పుడు సాల్వెంట్ పార్ట్ ఎక్కువగా వేస్తే ఆర్టీ రావాల్సిన దానికంటే ముందే ఎల్యూషన్ అవుతుంది. అదే ఆక్వస్ పార్ట్ ఎక్కువగా వేస్తే ఆర్టీ ఎల్యూషన్ లేట్గా ఎల్యూట్ అవుతుంది. అదే నార్మల్ ఫేస్లో అయితే రెండు సాల్వెంట్లు ఉన్నప్పుడు పొలారిటీ ఎక్కువగా ఉన్న సాల్వెంట్ ఎక్కువ వేస్తే ఆర్టీ లేట్గా ఎల్యూట్ అవుతుంది. అదే పొలారిటీ తక్కువగా ఉన్న సాల్వెంట్ వేస్తే ఆర్టీ త్వరగా ఎల్యూట్ అవుతుంది. లీకేజ్ వల్ల కూడా ఆర్టీ వేరియేషన్ వస్తుంది. ఒకవేళ కాలం దగ్గర లీకేజ్ కావడం వల్ల ఆర్టీ ఎల్యూషన్ కాకపోవడం లేదా ఆర్టీ లేట్గా ఎల్యూట్ కావడం జరుగుతుంది. పర్జువాల్ దగ్గర కానీ ఇంకా సిస్టంలో ఎక్కడైనా లీకేజ్ అయినప్పుడు కూడా ఆర్టీ వేరియేషన్ కావడం లేదా లేట్గా ఎల్యూట్ కావడం జరుగుతుంది. ప్రెజర్ అప్ అండ్ డౌన్. పర్జింగ్ కరెక్ట్గా ఇవ్వకపోవడం వల్ల పంప్లో ఎయిర్ బబుల్ ఉండిపోయి ప్రెజర్ అప్ అండ్ డౌన్ కావడం వల్ల కూడా ఆర్టీ వేరియేషన్ అనేది వస్తుంది. మనం ప్రిపేర్ చేసుకున్న మొబైల్ ఫేస్లో కెమికల్ పర్సంటేజ్ ఎక్కువగా ఉన్నప్పుడు మొబైల్ ఫేస్ని ఫిల్టర్ చేయకపోవడం వల్ల ప్రెజర్ ఎక్కువగా కావడం వల్ల లీకేజ్ కావడం లేదా సిస్టమ్ ప్రెజర్ లిమిట్ కంటే ఎక్కువ అయ్యి ఎర్రర్ పడటం జరుగుతుంది. ఇంప్రాపర్ డిగ్యాసింగ్ అండ్ సోనికేషన్ ఫర్ మొబైల్ ఫేస్. మొబైల్ ఫేస్ ప్రిపరేషన్ చేసిన తర్వాత
సోనికేషన్ చేసినప్పుడు మొబైల్ ఫేస్లో రేషియో ఉంటే అది కరెక్ట్గా మిక్సింగ్ కాకపోవడం వల్ల ఆర్టీ వేరియేషన్ వస్తుంది. మొబైల్ ఫేస్ కాంపోజిషన్లో రేషియో ఉన్నప్పుడు సోనికేషన్లో వాటర్ హీట్గా ఉండటం వల్ల సాల్వెంట్స్ అవాపరేట్ అయ్యి మొబైల్ ఫేస్లో రేషియో చేంజ్ అయ్యి ఆర్టీ వేరియేషన్ అనేది వస్తుంది. ఇన్కరెక్ట్ pH పర్ మొబైల్ ఫేస్. క్యాలిబ్రేషన్ చేయనటువంటి pH మీటర్ను యూస్ చేసి బఫర్ను ప్రిపేర్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫేస్ pH చేంజ్ కావడంతో ఆర్టీ వేరియేషన్ వస్తుంది. మొబైల్ ఫేస్కు pH ఉన్నప్పుడు ఎస్టీపీలో ఇచ్చిన దానికంటే ఎక్కువ లేదా తక్కువగా చేసుకున్నా కూడా ఆర్టీ వేరియేషన్ అనేది వస్తుంది. కాలం ఓవెన్ టెంపరేచర్ ఆర్ రూమ్ టెంపరేచర్ వల్ల ఆర్టీ వేరియేషన్. కాలం ఓవెన్ టెంపరేచర్ సెట్ చేసిన టెంపరేచర్ కాన్స్టెంట్గా లేకపోవడం వల్ల కాలంలో పీక్ సెపరేషన్ కాకపోవడం, ఆర్టీ లేట్గా ఎల్యూట్ అవ్వడం లేదా ఎర్లీగా ఎల్యూట్ అవ్వడం జరుగుతుంది. రూమ్ టెంపరేచర్ కూడా ఎక్కువగా ఉండటం వల్ల ఈ ఎఫెక్ట్ సిస్టంలపై పడి సిస్టంలు ఓవర్ హీట్ అయ్యి ఎర్రర్ పడటం లేదా ఆర్టీ వేరియేషన్ వస్తుంది. ఇన్కరెక్ట్ కెమికల్స్ ఆర్ వెయిట్ వేరియేషన్. మనకు ఎస్టీపీలో ఇచ్చిన కెమికల్ కాకుండా బై మిస్టేక్ వేరే కెమికల్స్ను వేసుకోవడం వల్ల ఆర్టీ ఎల్యూట్ కావడం లేదా అసలే ఎల్యూట్ కాకపోవడం అనేది జరుగుతుంది. మనకు ఎస్టీపీలో ఇచ్చిన కెమికల్ని బ్యాలెన్స్ కరెక్ట్గా లేకపోవడం వల్ల వెయిట్ని ఇచ్చిన దానికంటే ఎక్కువ తక్కువగా వేయింగ్ చేసుకోవడం వల్ల కూడా ఆర్టీ వేరియేషన్ వస్తుంది. హెచ్పిఎల్సిలో ప్రధానంగా ఈ 7 కారణాల వల్ల ఆర్టీ వేరియేషన్ అనేది వస్తుంది. ఒకటోది మొబైల్ ఫేస్ కాంపోజిషన్, రెండవది లీకేజ్ ప్రాబ్లం, మూడవది ప్రెషర్ అప్ అండ్ డౌన్, నాలుగవది ఇంప్రాపర్ డిగ్యాసింగ్ అండ్ సోనికేషన్, ఐదవది ఇన్కరెక్ట్ pH ఫర్ మొబైల్ ఫేస్, ఆరవది కాలం ఓవెన్ టెంపరేచర్ అండ్ రూమ్ టెంపరేచర్, ఏడవది ఇన్కరెక్ట్ కెమికల్స్ అండ్ వేయింగ్ వేరియేషన్. ఇంత మంచి వీడియోకి ఒక లైక్ చేయొచ్చు కదా. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్.